శ్రీమాత్రే నమః. నమస్తే అండి. ఎలా ఉన్నారంతా? బాగున్నారా? మరి డాబా పైన ఇంత ప్లేస్ ఉంది కాబట్టి చక్కగా ఇన్ని మొక్కలు పెట్టుకున్నారు. మరి ప్లేస్ లేని వాళ్ళు పెట్టుకోవాలి మొక్కలు. ఎలాంటి మొక్కలు పెట్టుకోవాలి, మరి అభివృద్ధి అవి ఏంటి, ఏ మొక్క పెట్టుకుంటే లాభం ఏంటి, చోటు లేకపోయినా ఎలాంటివి పెట్టుకోవాలి, మనం కొనుక్కున్నప్పుడు కూడా ఎంపిక చేసుకునే మొక్కలు ఎలాంటిది అనేది మీకు తప్పకుండా వివరంగా చెబుతాను. నేను 20 సంవత్సరాల కిందటే మొక్కలు పెంచటం అలవాటు అయిపోయింది. చక్కగా అక్కడ మొక్క తెచ్చుకోవటం, ఇక్కడ మొక్క తెచ్చుకోవటం. అప్పుడు కొనుక్కోవటానికి అమ్మేవి తక్కువేనండి, తక్కువే. ఇన్ని మొక్కలు ఉన్నాయి కదా, చూసారు కదా, అంటే పెద్ద పెద్దవి కుండీలు. మరి ఇచ్చే పోషకాలు కూడా అలాంటివి. మరి ఎండలో చాలా గట్టిగా ఉన్నాయి. మరి పొద్దుట వచ్చిన ఎండ పొద్దు పొడుపు ఎండ పొద్దుగూకే వరకు కూడా మరి ఘనంగా తగులుతుంది. మరి 2వ ఫ్లోర్ పైన. అలాంటప్పుడు మొక్కలు కాదండి, ఎలాంటి ఎండ పాడైపోతాయి కదా. మరి మనం కుండీలో పెడతాం, దాని ఆయువు ఎంత, మనం వేసిన నీళ్ళు ఎంత, ఎండాకాలం ఎన్ని మాటలు నీళ్ళు వేసినా ఇది అవుతాయి కదా. అలాంటప్పుడు ఇప్పుడు మాత్రం చూసారా ఎంత బాగా నిగనిగలాడుతూ చక్కగా మరి గృహప్రవేశం అయ్యి 6 సంవత్సరాలు అయింది. అప్పటి నుంచి పెట్టిన మొక్కలు ఇప్పుడు కూడా ఉన్నాయండి. ఇప్పుడు అంటే అట్లా కాండాలను బట్టి మరి నేను చెబుతాను. ఇది అది అన్ని సంవత్సరాల మొక్క అనేది మీకు అర్థమవుతుంది అనమాట. ఇప్పుడు తెచ్చుకున్న మొక్క ఉందనుకోండి, 4 మొక్కలు తెచ్చుకుంటాం, 4 బతుకుతాయి అని చెప్పలేము. ఎక్కడ నర్సరీలో మొక్కలు ఒక్కొక్కటి బతికిపోతుంది, బతకదు అనుకున్నదే బతుకుతుంది. మనకు ఎవరన్నా ప్రేమగా ఒక మొక్క ఇచ్చారు తెచ్చుకున్నాం అనుకోండి, అది నిజంగా బతుకుతుందండి. పోయిందనుకోండి చాలా బాధపడతాం కదా. మొక్కకు కూడా ప్రాణం ఉంటుంది కదా. మరి పోయింది అంటే చాలా బాధ కలుగుతుంది. మరి ఆ మొక్కను మళ్ళీ చూడలేం కదా, ఇంకొకటి తెచ్చుకోవాలి కదా. అయితే ఇలాగ పాప ఇన్ని రకాలుగా పెట్టుకున్నారు కదా, చూసారు కదా. చూడటానికి చాలా బాగున్నాయి అనుకుంటున్నారా, కానీ పువ్వులు పూసేవి ఉన్నాయి, కాయలు కాసేవి ఉన్నాయి. మరి అలానే మనకి ఇంటికి అందాన్ని ఇచ్చేవి ఉన్నాయి, ఆరోగ్యాన్ని ఇచ్చేవి కూడా ఉన్నాయండి. అరటి మొక్క కూడా పెట్టింది. అరటి మొక్క పెట్టుకోవాలి తప్పనిసరిగా, పూజించదగిందని చెబుతున్నారు పెద్దలు. వీరికి ప్లేస్ ఉందండి, ఇన్ని మొక్కలు పెట్టుకున్నారు. ప్లేస్ లేని వాళ్ళ సంగతి ఏంటనే దానికి చెబుతాను మరి నేను. చక్కగా ఇదిగోనండి, ఇప్పుడైతే బట్టలు వేసింది, అదిగోనండి. ఇవన్నీ ఎంత చాలా చాలా షోట్ ఉంది పెట్టారన్నమాట. మీకు అన్నీ క్లియర్గా చూపిస్తాను. మొక్కలన్నిటి గురించి చెప్పానంటే చాలా టైం తీసేసుకుంటుంది కాబట్టి మరి అన్నీ చెప్పలేను. ఈ గులాబీ మొక్కలు ఇవి అప్పుడు పెట్టినయే. ఈ కాండం చూస్తే మీకు అవునండి ముద్ర మొక్కే అని తెలుస్తుంది. ముద్ర మొక్క కాబట్టి ఇది లేత కొమ్మ వచ్చింది తెలుస్తుంది కదా, పచ్చగా ఉంది కదా, అలాగా అర్థమవుతుంది. ఇవన్నీ కూడా గులాబీ మొక్కలు, చిన్న చిన్న మొక్కలు కొని ఎప్పుడో పెడితే ఇప్పుడుకి అభివృద్ధి అవని. ఇప్పుడు ఈ వర్షాలకి ఏం చేస్తాయంటే చిగురులు వేసేసి మొగ్గలు వచ్చేస్తాయని పువ్వులు ఇడుస్తాయి. మరి కొన్నప్పుడు ఎంతంత పువ్వులు ఇడిచినాయి అంతంత పువ్వులు ఇడుస్తాయి. ఏం పోషకాలు ఇస్తుంది అని అంటున్నారా? మరి ఏం చేయదండి, చక్కగా పేడ ఊరబెట్టేస్తుంది. ఓ 10-15 రోజులు పేడ రప్పించదండి. ఎవరొకరు తీసుకొస్తారు, అందులో నీళ్లు పోసేసి నానబెట్టేసి మూత పెట్టేసి ఉంచేస్తుంది. అవి నల్లగా ఊరిపోతాయి అన్నమాట. ఆ నీళ్ళు ఒక మొగ్గుడికి 10 మొగ్గులు నీళ్ళు కలిపేసి మొక్కలకి ఇచ్చేస్తూ ఉంటుంది. దానివల్ల వానపాములు అనేది బాగా ఉచ్చుతాయి అన్నమాట. అప్పుడే మొక్కలు బలంగా ఉంటాయి. వానపాములు ఉండాలి. మరి చాలామంది మొక్కలు పెంచేవారు వానపాములు కూడా కొని వేసేవారండి ఇంతకుముందు. అంత అవసరం లేదు. మనం ఏదైనా కూడా మన చేతులతో చేసుకునే పనే ఉంటుంది. డొక్క పొట్టు ఉంటుందండి, డొక్క పీసు మిల్లు దగ్గరికి వెళ్ళినా ఇస్తారు. డొక్క పొట్టు ఉంటుంది. కొబ్బరికాయ కావాలని ఒలుసుకున్నాం అనుకోండి, కూర్చుని మీరు జాగ్రత్తగా పీసులాగా లాగితే దుప్పుడు పొట్టు వస్తుంది. అది 2-3 మొక్కలకి ఇవ్వచ్చు. ఆ కొబ్బరి పొట్టు వల్ల కూడా చక్కగా వానపాములు పుచ్చుతాయి. ఇది మారేటి బిలవం. ఈ బిలవం మొక్క చూసారా, దీనికి ఎంత అవసరం ఉంటుందో మీరు చెప్పేయగలుగుతారు. దీని ఒక కాండం ఎలా ఉందో, ఇది ముళ్ళులు ఉంటాయండి, చాలా జాగ్రత్త. చూసారా దాని కాండం ఎంతలా ఉందో, అదిగో అంటే దానికి 6 సంవత్సరాలు తెలిసినా. మరి అలానే ఇలా బంతి మొక్కలు అలా రకరకాల మొక్కలు పెడుతుందండి. ఈ కొబ్బరి మొక్కను కూడా ఇందులో కుండీలో పెట్టింది కదా, దీనికోసం సెపరేట్గా వీడియో పెడతాను, చెబుతాను కొబ్బరి మొక్క పెట్టుకోవాలనే దాని గురించి. ఇప్పుడు ఈ పక్క వచ్చానండి. ఈ మొక్కలు చూసారు కదా, ఈ మొక్కలు అయితే చాలా ఉన్నాయి. ఇప్పుడు కొంచెం మరి ఎండలు అయిన తర్వాత ఈ రణపాల గురించి తీసి పెట్టాను, చూస్తున్నారు. ఇది చాలా మంచి ఆరోగ్యమైన మొక్క, ప్రతి ఒక్కరు ఇంట్లోనే ఉండాలి. ఇది కొనేసుకోవాలనే పని లేదండి, ఎవరిని అడిగినా ఓ మొక్క ఇస్తారు. నేనైతే ఇస్తానండి, ఉంటే ఎవరన్నా ఇస్తారు, ఇవ్వకుండా ఉండరు. ఎందుకంటే బోల్డ్ మొక్కలు వస్తూ ఉంటాయి, బోల్డ్ పిల్లలు పెడుతూ ఉంటుంది, ఇస్తారు. ఇది పచ్చిమిరపకాయ మొక్క. అలానే మరి కరివేపాకు మొక్క చూసారా కుండీలో ఎంత ఎత్తు ఎదిగిందో.
కరివేపాకు మొక్క, అలాగే మలబేరి పళ్ళు ఇదండి. దీని కాండం చూస్తే మీకు అర్థమవుతుంది 6 సంవత్సరాలు అయిందండి అంటే అవునండి అంటారు. చూసారా ఎంతలా ఉందో దాని మొదలు. చక్కగా మలబేరి పళ్ళు ఇప్పుడు లేవండి, ఈ నదిలోకి ముగ్గుతాయి, వచ్చినప్పుడు కోసుకోవడం జరుగుతుంది అనమాట. అలానే చక్కగా ఇదిగో వంగ మొక్కలు పెట్టిందండి, దానిమ్మ మొక్క, అలానే నందివర్ధనం చూపించాను మీకు, ముద్ద నందివర్ధనం పువ్వులు అని మా ఇంటి దగ్గర మా ఉషవాంటర్గా చెట్టు. ఇది మిడి నందివర్ధనం, ఇది రేఖ నందివర్ధనం. చూసారు కదా, అంటే ఒకటే ఉంది పువ్వు, పూజకు పొద్దుట కోసేయడం జరిగింది. ఇదిగోనండి ఇది మదర్ ప్లాంట్ అని ఇప్పుడే నేను వీడియో తీసుకొని పెడతాను. దాని ఒక్క విలువ తెలిసిన వారు ఎవరన్నా చెబుతారని, నాకు తెలియదు మరి. అయితే ఇలాగా చూసారా, ఇది ఎక్కడికో పెళ్ళికి వెళ్ళినప్పుడు అలంకరణకు పెడతారు కదా ఇవి, అదొకటి కొమ్మలు ఆగి తెచ్చిందంట, పెట్టింది, చక్కగా అభివృద్ధి అయిందండి. నేను పట్టుకెళ్ళాను కానీ అవ్వల. అలాగే డాగ్రన్ మొక్క మన ఇంటికాడి తెచ్చుకున్నదే, మళ్ళంటూ కూడా నేను తెచ్చి ఇందులో పెట్టిందే. ఎంత బాగా అయిందో చూసారా. మరి దీనికి కాయలు కాసిందండి. ఇదిగోనండి డాగ్రన్ మొగ్గ చక్కగా మొగ్గేసింది చూసారా. ఇదిగో అలానే కాయలు చూడండి, 3 కాయలు, చక్కగా 3 కాయలు చూసారా. అదిగో అంటే 2 పళ్ళు అవన్నీ కోసేసుకున్నారు. నేను కాయ కాసిన కొమ్మ ఇంత కొమ్మ ఇచ్చానండి. కాయ కాసింది కదా మా పాపకి గమ్మున ఎదుగుతుందని. మనం డాగ్రన్ మొక్క పెట్టుకున్న 7-8 నెలలకి నాడికి ఇలా కొమ్మలు వచ్చి కాయలు వచ్చేస్తాయి, సంవత్సరం కూడా పట్టదండి. నాకైతే అలానే వచ్చింది, నేను కొని పెట్టానండి. ఇది అన్నాడు కానీ ఫ్రూట్స్ గురించి కూడా చూడలేదు, నాకు తెలియదు. ఏదో చెబితే మొక్క మోడల్ తెచ్చేయాలి, పెట్టేయాలి, మొక్కలు పిచ్చి అద్దిళ్ళు ఇరుకిళ్ళు, అలాంటప్పుడు ఇలాంటి మొక్కలు పెట్టకూడదు. మీకు చెబుతాను అన్నాను కదా, ఇప్పుడు క్లియర్గా చెబుతున్నాను. లెంత్ ఎక్కువైనా చూడండి, ఎందుకంటే ఇది నిజం అని అర్థమవుతుంది. నిజం పచ్చేలక్కాయలా ఉంటుందండి, వగరగా ఉంటుంది, గొంతుకు దిగదు. నిజం అలా ఉంటుంది మరి. కానీ నిజం కనుక మనం తెలుసుకుంటే చాలా ఆనందం ఉంటుంది అందులో. అద్దింట్లో 2 గదులు ఇంట్లో ఉండేవాళ్ళం, వెళ్ళటానికి సంధి మాత్రమే ఉండేది. ఆ పక్కంది చూసారా పైపుండి అంత సంధి మాత్రమే. అలా గోడ మీద అక్కడక్కడ ఇక్కడెక్కడక్కడ నేను మరి 100 మొక్కల పైన పెట్టేశానండి. పెట్టకూడదు ఇన్ని మొక్కలు అద్దుకున్న చోట ఎక్కడికన్నా వెళ్ళాలంటే ఏంటని తెలీదు. ఇక్కడే ఉండిపోతాం, ఇదే నిస్తూ మనకి, ఇదే శాశ్వతం అనుకోకూడదు అనుకున్నాను కాబట్టి చాలా బాధపడ్డాను. ఈ డాగ్రన్ మొక్క కొనేసి ఒక కుండలో మంచినీళ్ళు కుండ ఉంటే నీళ్ళు కోసం ఎర్రకుండ కొనుక్కున్నామండి. నీళ్ళు ఈక అవుతుంది కుండని పక్కన పెట్టేస్తే అందులో మట్టేసేసి ఆ మొక్కను పెట్టేశాను. పెడితే పక్కన గోడ ఉంటే గోడ పట్టుకుని పాకేసి ఇలాగే కొమ్మలు వేసేసి కాసేసిందండి. 3 కాయలు కాసేసింది. చాలా విచిత్రం, పువ్వులు పూయటం తెలియదు నాకు, కాయలు కాయటం తెలియదు నాకు. అలాంటిది ఇంతంత పువ్వులు పూసి నైట్ 12ంటికి బ్రహ్మకమలం ఎలా కనువిందు చేసిందో అలాగే కనువిందు చేసింది. చక్కగా మరి కాయలు దిగింది, కాయలు ముగ్గుని మరి రెడ్ మంచి స్వీటు. ఆ కొమ్మలు మా పెద్ద పాపకి, చిన్న పాపకి, మా అన్నయ్య గారి పాపకి, ఇంకా నాకు తెలిసిన వాళ్ళకి చాలామందికి ఇచ్చాను. అయితే అన్ని మొక్కలు పెట్టకూడదు అని ఎందుకు చెబుతున్నాను అంటే, మీకు ఇప్పుడు ఇంత ప్లేస్ ఉంది కాబట్టి మా పాప నిమ్మ మొక్క కానీ, ఇలాగా బిలవ మొక్క కానీ, పచ్చిమిరపకాయల, లేదంటే గులాబ్ జామ, ఆ కరివేపాక, ఇంకా రకరకాల క్వార్టర్స్లు పనికొచ్చేయి. ఏదైనా ఇన్ని మొక్కలు పెట్టింది, ఇంకా కూడా పెట్టచ్చు, అంత ప్లేస్ ఉంది. ప్లేస్ లేని వాళ్ళు మొక్కలు పెట్టుకోవాలి. గుమ్మం ముందు ఒక మొక్క పెట్టుకుంటే మనకి దిష్టి అనేది ఉండదు ఇంటికి అని చెబుతున్నాను నేను కదా. అయితే అలాంటప్పుడు ఏం చేయాలి చెప్పనా, ఒక కలబంద మొక్క పెట్టుకోవాలి. చక్కగా ఒక కలబంద, ఇదిగోనండి ఈ కలబంద మొక్క, ఒక్క కలబంద మొక్క మనం నీటిలో పెట్టిన బ్రతుకుతుంది. నీళ్ళు కూడా అవసరం కాకుండా మనం గుమ్మానికి మన తలకయ్యి తగలకుండా, పిల్లలకయ్యి గిచ్చుకోకుండా మన గుమ్మానికి ఎక్కడైనా కట్టేసిన చిన్న మొక్క మంచిదే, ఇంటి దిష్టి అనేది తీసేస్తుంది. మరి వాటర్ కదా, కలబంద అంటే వాటర్ కదా. ఇప్పుడు కలబంద అనేది చాలా రకాలుగా దూషుల కింద బోల్ రకాలు వాడుతున్నారు, అవన్నీ నేను ఇప్పుడు చెప్పలేను, నాకు తెలియదు కూడా. కలబంద కూడా ఇంటి ముందు ఉండటం ఇంటి దిష్టి తీసేస్తుంది. కొంచెం ప్లేస్ ఏముందనుకోండి, పిల్లలకి మీకు అడ్డు లేకుండా ఉండే చోట్లో అంత ఎండ తగిలేయక్కలొద్దు, మొత్తానికి నీడనే ఉన్నాయి పర్వాలేదు. ఏమైనా కానీ గట్టి ఎండ తగిలితే మాత్రం ఇలాగా కొంచెం కవిలిపోయినట్టు అయిపోద్ది అనమాట. మరి వాటర్ కదా, ఉడికిపోయినట్టు అయిపోయి వేడికి అలా అయిపోతుంది బాగా గట్టి ఎండకి. అలాంటప్పుడు ఒక చిన్న మొక్క మనం మట్టిలో కానీ లేదా మన కట్టడం కానీ పెట్టుకోవాలి. ఏంటి మనకి ఇంటికి దిష్టికి పెట్టాలి అంటే కొన్ని క్వార్టర్స్ మొక్కలు ఉంటాయి కదా, అలాంటి మొక్కలు కూడా. ఇదిగో మా పాప గోంగూర కూడా వేసిందండి. ఇదిగో దానిమ్మ చెట్టు వేసిందా, దానిమ్మకాయ ఉంది చూడండి ఇక్కడ, ఇదిగో దానిమ్మకాయ కాసేసిందండి. అంటే ఇంతకుముందు కూడా కాసిందిలేండి. ఇదిగో పిందులు పువ్వులు బోళ్ళన్నీ ఉన్నాయి.
ఇగో వంగ చెట్లు 3 రకాల వంగ పెట్టిందండి. వైట్ అయితే, వైలెట్ అయితే, మరి ఈ ఆకు కలర్ గ్రీన్ అయితే 3 రకాల వంగ మొక్కలు పెట్టింది. 3 చెట్లు 3 కాయలు కడితే వాళ్ళు కూరలు అయిపోతాయండి. చక్కగా కరివేపాకు మొక్క కూడా పెట్టింది. నేను గుమ్మం ముందు పెట్టుకునే మొక్కల గురించి చెప్తున్నాను. క్వార్టర్స్ మొక్కలు ఉంటాయి, మా ఇంటి దగ్గర ఉన్నాయి, నేను పెట్టాను. ఇలా మొక్కలు పెట్టుకోవడం వల్ల మనకి ఇంటికి దిష్టి ఉండదు, ఇంట్లో వారికి దిష్టి ఉండదు అని. ఇల్లు ఎంతో బాగుందనుకోండి, 2 మొక్కలు ఉన్నాయనుకో, ఆ మొక్కలు చూసి ఏమంటారు ఎవరన్నా, అబ్బా ఎంత బాగా పెట్టుకున్నారో మొక్కలు, ఏం మొక్కలో అని. ఆ దిష్టి ఏమైంది, వాళ్ళు చూసే చూపంతా మొక్కల మీద పడింది కదా, అప్పుడు ఇంటికి దిష్టి ఉండదని చెప్పడం జరిగింది, నిజం. తర్వాత క్వార్టర్స్ మొక్కలు లాంటివి ఇండోర్ మొక్కలు ఉంటాయి కదా కొన్ని మొక్కలు, అలాంటివి పెట్టుకున్నాం అనుకోండి. చిన్న ప్లేస్ ఉందనుకో, 2 మొక్కలు పెట్టుకోలేమా, గుమ్మానికి అటు ఇటు ఖాళీ ఉంటుంది కదా, ఒక మొక్క పెట్టుకోలేమా, పెట్టుకున్నాం అనుకోండి దిష్టి అనేది ఉండదన్నమాట. పెట్టుకోవాలి. ఇప్పుడు సోట్లేదు నాకు దిష్టికి గుమ్మం దగ్గర అని చెప్పాను కదా, మళ్ళీ చెప్తాను. ఇదైతే పీస్ లిల్లీ అండి. ఈ మొక్క పీస్ లిల్లీ. ఇది రబ్బర్ ప్లాంట్ అని కొన్నానండి 6 సంవత్సరాల కిందటే. నిజంగా రబ్బర్లాగా ఎంత స్ట్రాంగ్గానూ ఉంటుందండి. ఒక్క కొమ్మతో కొన్నదే కానీ మంచిగా ఏదో ఫ్లవర్ లాగా ఇలాగ ఆకులు చాలా బాగుంటుంది అనమాట. ఇది కూడా ఇంటి ముందు ఉండే మొక్కే మంచిదే. వీళ్ళన్నీ డాబా పైన పెట్టారు. అలానే బాల్కనీలో ఉన్నాయి, చూపిస్తాను మీకు. ఇదండి మనకి ఫుట్బాల్ లిల్లీ. ఈ మొక్క దుంపలు ఉంటాయన్నమాట, ఇంతంత దుంపలు. ఆ దుంపలు చక్కగా మరి 9 నెలల ముందు మొక్కలు చనిపోతాయి. ఆ దుంప నుంచే మొగ్గు వచ్చేసి ఫుట్బాల్ లాగే బంతిలాగా పువ్వు అనేది రెడీ అవుతుంది అనమాట. అప్పుడు మొగ్గు వచ్చిన మొదలు 15 రోజులు, ఒక 20 రోజులు పడుతుంది పువ్వు వాడిపోవటానికి, పువ్వు తయారవి వాడిపోవటానికి. అంత కన్నువింది చేస్తుంది. సంవత్సరానికి ఒక పువ్వు మాత్రమే ఇడుస్తుంది ఆ ఫుట్బాల్ లిల్లీ. అది కూడా నాకు ఎవరో ఒక దుంపిస్తే దాన్ని బట్టి చాలా రకాలుగా తయారు చేసి చాలామందికి నేను ఇచ్చానండి. ఇస్తానండి, నేను ఇవ్వాలండి. 10 ఉన్నాయి, 10 నేనే పెట్టేసుకుంటే ఏమవుతుంది, 2 ఉంచుకోని ఆశ ఎక్కువ ఉంటే కానీ ఇవ్వచ్చు అని నా ఒక్క అభిప్రాయం. అయితే ప్లేస్ లేనప్పుడు పెట్టుకోవటానికి మనం ఇలా బిలవ మొక్కలు కానీ, అలా నిమ్మ మొక్కలు కానీ, ఇలా కరివేపాకు మొక్కలు కానీ, అలా మందార మొక్కలు కానీ, ఇలాగా తెల్లగా పువ్వులు ఇడుతూ ఇలాంటి పెద్ద పెద్ద మొక్కలు కానీ ఏమీ పెట్టకూడదండి చోటు లేనప్పుడు. అద్దింట్లో ఉన్నప్పుడు కూడా ఎలాగంటే గులాబీ మొక్కలు కూడా కొనేసుకుంటాం. ఎందుకు, మొగ్గలతోటి పువ్వులతోటి ఉందనుకుని చక్కగా తెచ్చేసుకుంటాం. మనం ఆడమ్మే వరకు దాన్ని ఫ్రెష్గా పువ్వులు పూసే మొగ్గలు కాసేలాగా మందు కొట్టేస్తాడు. మన ఇంటికి తెచ్చాక ఏ మందు ఉండదు, అయిపోద్దండి. గులాబీ మొక్కలు 10 మొక్కలు తెచ్చుకుంటే 2 మొక్కలు బతికినాయి అంటే గ్రేటే. అందుకని గులాబీ మొక్కలు కూడా ఎక్కువ తెచ్చుకోకూడదు. మరి ముళ్ళ మొక్కలు ఇంటి ముందు ఉండకూడదు అంటారు కానీ, మరి ఉండకపోతే ఎలాగా? ముళ్ళ మొక్కలు అంటే పిల్లలు అయ్యి ఉన్నారనుకోండి, మనం వెళ్తూ వస్తూ ఉంటే తగిలినాయి అనుకోండి, ఇరుకు ప్లేస్ అయితే గీసుకుంటాయి కదా, గిచ్చుకుంటాయి కాబట్టి అంటారనమాట. అయితే గులాబీ మొక్కలు కూడా వద్దు. మనకి కొంచెం ప్లేస్ ఉంది, ఈ ప్లేస్లోనే విలువైన మొక్కలు పెట్టుకోవాలి. క్వార్టర్స్ మొక్కలు పెట్టుకుందామా, మంచి గాలిస్తుంది, అలా పెట్టుకుందాం. జిజీ ప్యాంటు అని అలాగా కొన్ని ఉంటాయన్నమాట, పెట్టుకోవాలి. అంతేగాని చోటు లేకపోయినా నేను చాలా రకాలుగా మరి పెట్టానంటే ఇప్పుడు ఇన్ని మొక్కలు చూపిస్తున్నాను కదా మీకు, ఇలాగా ఇంతకన్నా ఎక్కువ పెట్టేసానంటే ఆ ఇరుకింట్లో నిజంగా నవ్వుతారనమాట. నాకు అర్థమైంది ఆ తర్వాత అనుకున్నాను పెట్టకూడదు అని, ఇల్లు మారినప్పుడు అనుకున్నాను. కానీ ఇప్పుడు ఉన్న ఇంట్లో కూడా వస్తే ప్లేస్ ఉంది, భగవంతుడి దయ వల్ల. ఎండ అనేది ఉండదండి మొక్కలకి. ఎండ ఉండాలి, వాన ఉండాలి, నీడ ఉండాలి. అప్పుడే మనం ఏసీలోనే ఉంటే జబ్బులు వస్తాయన్నారు, ఎండలో కూడా ఉండాలి, చెమటలు పట్టాలంటారు కదా. అలాగే మొక్కకు కూడా ప్రాణం ఉంటుంది కాబట్టి మొక్కకు కూడా కావాల్సింది ఎలాగా ఉండాలో అలానా. మనం ఎంత ఎరువులు అయ్యి కొని ఏమీ వేయనవసరం లేదు. మరి మనం ఎలా వేయచ్చు అనేది పైసాకు వచ్చి లేకుండా, అది నేను మన ఇంటికి వచ్చిన తర్వాత చేయడం మీకు నేను చూపిస్తాను. వర్షం వచ్చినప్పుడు పూర్తిగా వర్షంలో ఇక్కడ ఇలా ఉండే మొక్కలు కదా, ఈ ఇండోర్ మొక్కలు కాదు. వర్షానికి చక్కగా ఏమవుతాయంటే ఇప్పుడే ఈ వర్షాకాలం అభివృద్ధి అయిపోతాయి. తర్వాత ఏముంది, మెల్లమెల్లగా చలి మొదలవుతుంది కదా. శీతాకాలంలో కూడా మొక్కలు చాలా బాగుంటాయి. ఎటు వచ్చినా ఎండాకాలంలో కొంచెం దెబ్బేస్తాయి. అప్పుడు మాత్రమే మనం కాపాడుకోవాలి. ఎందుకని, కుండీలో మొక్కలు కాబట్టి. ఇవన్నీ కుండీలో మొక్కలు కాబట్టి. కుండీ ఏముంది, నీళ్ళు అయిపోయినాయి అనుకో మొక్క పీల్చేసుకుంటుంది, ఓ పక్కన ఎండ కారిపోతాయి, ఎండకి ఎగిరిపోతుంది, మొక్క ఏమో నీళ్ళు తీసేసుకుంటుంది, నీళ్ళు లేవు. అలాంటప్పుడు మొక్క పాడైపోద్ది కదా. అది కంటికి రెప్పలా కాసుకోవాలి. మొక్కలు ఎంత రేటు పెట్టుకునేసేమా అని కాదు, దాన్ని ఎంత బాగా చూసుకుని పెంచుతున్నామా అని. చచ్చిపోయి మొక్కను బ్రతికించే శక్తి మన దగ్గర ఉండాలి. మొక్కలు పెట్టుకుంటున్నాము అంటే దాన్ని చాలా సౌకర్యం చేయాలి. మా పాప చూడండి ఎంత అద్దంలాగా, ఎంత క్లీన్గా ఎలా ఉందో అలా ఉండాలి. మా జ్యోతమ్మ కూడా చాలా క్లీన్గా, చాలా శుభ్రంగా ఉంటారు. మా అల్లుడు అలాగనే ఉంటారు. అలా చేసుకోవాలి. నా పిల్లలందరికీ కూడా ఇల్లులుండి
ఒకళ్ళు నుండి ఎంతో ఆనందంగా సంతోషంగా వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ఇల్లులు చూస్తే నాకు కడుపు నిండిపోద్దండి. ఆ అదృష్టం నాకు ఇచ్చాడు. అంటే వీళ్ళకి ఇంత ప్లేస్ ఉంది, మొక్కలు పెట్టుకున్నారు, ప్లేస్ లేని పరిస్థితి ఏంటి అని మీరు ఎక్కువ బలమైన మొక్కలు అయ్యి పెట్టొద్దు, ఇబ్బంది అయినవి పెట్టొద్దు. ఎవరినన్నా చూసి సంతోషించండి. మీకున్న ప్లేస్లో అక్కడ ఏం పెట్టుకోవచ్చు, కోటర్స్ మొక్క, లేదంటే ఒక మందార మొక్క, ఇంకా ఇలాంటి మాత్రం ప్లాంట్లు అవి ఉంటాయి. ఇది కూడా అలాగనే కొంచెం ఎండ తగలాలి, అలానే కొంచెం నీడ ఉండాలి. ఇలాంటి ప్లాంట్లు ఎవరన్నా ఇస్తారు, ఎవరి గుమ్మం దగ్గరన్నా చూస్తే ఎత్తి చిన్న కుండీలు వేసుకుని చాలామంది అండి ఇప్పుడు పెడుతున్నారు. పెట్టుకోవాలి. దానివల్ల మనకు మంచి ఆరోగ్యం, ఇంటికి దిష్టి ఉండదు, ఇంట్లో వాళ్ళకి ఆరోగ్యం దిష్టి ఉండదు అని చెబుతున్నాను. ఇది అందరికీ తెలియాలి అని. చూశారు కదా ఈ మొక్కల విధానం. ఇలాగా ఇప్పుడు ఈ వర్షాలకి మళ్ళా కొంచెం బాగా ఎదగాలండి. మరి ఏడైపోతుంది, నేను కిందకి వెళ్తాను. చూశారు కదా, నచ్చింది కదా. మరి ఇంతేనండి, చక్కగా నిమ్మ మొక్క అన్నీ పెట్టేసిందండి సరదాగా. కానీ ఇలా కూడా కొంచెం విలువైన మొక్కలే పెట్టుకుంటే అభివృద్ధి అవుతాయి, బాగుంటుంది. నేను కొబ్బరి మొక్క గురించి మళ్ళీ తీస్తాను. చూశారు కదా, నచ్చింది కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసేయండి.